చీపురుపల్లి టికెట్పై కిమిడి నాగార్జున రియాక్షన్. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో అధిష్టానం బుజ్జగింపులకు పిలుస్తుందా, సీటు అనౌన్స్ చేయడానికి పిలుస్తుందా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్న అడిగారు. దీనికి సమాధానంగా చీపురుపల్లి ఎమ్మెల్యే టికెట్పై పార్టీని మరోసారి సమాలోచన చేయమని చెబుతాం అని తెలిపారు. తప్పకుండా తనకే టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చీపురుపల్లి టికెట్ నాకే కేటాయిస్తారని నమ్మకం ఉంది. ఈ కార్యక్రమంలో 4 మండలాలు నాయకులు రౌతు కామునాయుడు, పైల బలరాం, తడ్డే సన్యాసి నాయుడు, దన్నాన రామచంద్రుడు, సారేపాక సురేష్ బాబు, మండల చంటి, మహంతి రమణమూర్తి, మహంతి అప్పలనాయుడు, ఆరతి సాహు, సెనపతి శ్రీనివాసరావు, బూటు శ్రీను, సారిక మోహన్, మణికంఠ, నాని రాజు, పిన్నింటి సన్యాసి నాయుడు తదితరులు పాల్గొన్నారు. అది ఒకటి మీకు టికెట్ ఎప్పుడైతే రాలేదని తెలిసిందో అప్పటి నుంచే నియోజకవర్గంలో కొంతమంది ప్రజలే నేరుగా నాగార్జున టికెట్ రాలేదు కనుక మేము వేరే పార్టీకి వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ 1-2 గ్రామాలు కూడా వెళ్ళాయి. ఏమండి, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక చాలా మంచి ప్రశ్న అనేది వేయడం జరిగింది. ఈ ప్రశ్న ద్వారా నా గుండెల్లో ఉన్నది కూడా ఏంటనేది చెప్పుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి ఒక మంచి ప్రశ్న అడిగినందుకు ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. చీపురుపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు మేము ఏ రకంగా చేశామంటే, బొత్స సత్యనారాయణ అనే పెద్ద వ్యక్తి ఇక్కడ ఉన్నారు, పాతుకుపోయి ఉన్నారు. ఒక యువకుడు ఏ రకంగా రాజకీయం చేశాడు అంటే అతన్ని అందరూ ఆదరిస్తారు అని చెప్పి నేను రాజకీయం చేయడం అనేది జరిగింది. ప్రజలు పార్టీలకు అతీతంగా ఆలోచించి వైకాపా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ తరపున నేను పోటీ చేస్తూ ఉంటే ఓటు వేసేలాగా నేను నడుచుకున్నాను. ఈ రోజున ఎంతోమంది వైకాపా కుటుంబ సభ్యులు కూడా, వైకాపా పార్టీ నాయకుల యొక్క కుటుంబ సభ్యులు కూడా నాగార్జున అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తే ఓటు వేయడానికి రెడీగా ఉన్నాము అని చెప్పే స్థాయికి నేను తీసుకొచ్చాను అంటే మళ్ళీ చెప్తున్నాను, హంబుల్గా చెప్తున్నాను, అది నా కార్యాచరణ వల్ల, అది నేను అందరికీ అందుబాటులో ఉండడం వల్ల. కాబట్టి పార్టీని పునర్పరిశీలించమని చెప్తా ఉన్నది కూడా నేనేదో కష్టపడ్డాను, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి కాదండి. ఆ లాజిక్తో కాదు. నేను పార్టీకి బలంగా పంపిస్తా ఉన్న సంకేతం ఏంటి అంటే, చీపురుపల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఉన్న పరిస్థితుల్లో నేను పోటీ చేస్తేనే ఆ బలమంతా ఉంటుంది అని పార్టీకి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరు అడుగుతా ఉన్న ప్రశ్న కూడా నేను అదే చెప్తున్నాను. ఎంతో మంది తటస్థులు, ఎంతో మంది వైకాపా ఓటర్లు కూడా నాగార్జున పడిన కష్టానికి, నాగార్జున అనే యువకుడు అన్ని వదులుకుని వచ్చి నిరాడంబరంగా ఉన్నాడు, నిరాడంబరంగా పనిచేశాడు అని చెప్పి ఎంతో మంది ఓటు వేస్తాము అని చెప్పి నాకు ఫోన్లు చేసి కూడా ప్రామిస్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మీరు చెప్పిందంతా కూడా వాస్తవం. ఇవే విషయాలు కూడా నేను అధిష్టానానికి తెలియజేయబోతా ఉన్నాను. ఇంకొక విషయం, ఇంతవరకు మనకి గతంలో తెలుగుదేశం పార్టీకి ఒక పర్మనెంట్ నాయకుడైన కూడా నియోజకవర్గంలో లేదు. ఎవరో రావడం, పోటీ చేయడం, వెళ్ళడం, ఇవన్నీ చేయడం జరిగింది. 2014 నుంచి మంత్రి గారు, మాజీ మంత్రి మునాల్ గారు ఉన్నారు. తర్వాత మీరు బాధ్యతలు తీసుకొని 10 ఏళ్ల నుంచి కూడా నియోజకవర్గాన్ని కనిపెట్టుకున్నారు. కార్యకర్తలందరూ నాయకులు, మాకు పర్మనెంట్ నాయకుడు దొరికాడు, బొత్స సత్యనారాయణ ఎదురించిన నాయకుడు దొరికాడు కనుక మాకు తిరుగులేదు అనే ఆలోచన అందరూ. అదే చెప్తున్నానండి, నిస్వార్థ సేవకి నా పనితనం ఏంటనే చూశారు. నిస్వార్థ సేవకి నా పనితనం అనేది ఒక నిర్వచనంగా కాదా అనేది మీరే ఆలోచించుకోవాలని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా అది గ్రహించారు. పదవులు 1 రోజులు కష్టపడితేనో 2 నెలలు కష్టపడితేనే కాదు, ఇంట్లో కూర్చుంటేనే కాదు, ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క మన్ననలు పొంది, ప్రజలకి భరోసా ఇచ్చి, కార్యకర్తలకి భరోసా ఇచ్చి, ఈ రకమైన నాయకుడు ఉన్నాడు అంటే కాలర్ ఎగరేసుకుని తిరగగలము మేము అనేలాగా నేను నడుచుకున్నాను. కాబట్టి ఈ రోజున సీట్ వచ్చిందా లేదా, గెలుస్తామా లేదా అన్న ఆలోచనల కన్నా కూడా నాకు ఇచ్చిన బాధ్యత ఏదైతే ఉందో, ఇక్కడ శాశ్వతమైన నాయకుడు దొరికాడు అని చెప్పి కార్యకర్తలకి భరోసా ఇచ్చేలాగా నేను నడిచాను. కార్యకర్తల గుండెల్లో కూడా
అదే మాటను వాళ్ళు నెమరు వేసుకున్నారు కాబట్టి, అదే మాటను వాళ్ళు గుర్తించారు కాబట్టి ఈ రోజున నాగార్జున అనే సామాన్యుడికి ఇంత ఆదరణ వచ్చింది ఇక్కడ.